హైదరాబాద్ భూముల ధరకి లెక్కరొచ్చాయి. 4 ఏళ్ల కిందట నగరంలో ఎకరం భూమి 100 కోట్లు పలికింది. గతేడాది ఎకరం 177 కోట్లతో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఏకంగా చుక్కలను తాకేలా 200 కోట్ల మార్కును దాటి ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో ఎకరా భూమి ఏకంగా 237 కోట్లు పలికి పాత రికార్డులన్నింటినీ తిరగరాసింది. రాయదుర్గం గ్రోత్ క్యారిడార్లోని అత్యంత కీలకమైన 83/1 సర్వే నెంబర్లోని ఫ్లాట్లు నెంబర్లు 1A, 1/F పరిధిలోని 6.29 ఎకరాల మల్టీ యూజ్ భూమికి టీజీఐఐసీ ఈ వేలం నిర్వహించింది. ఎకరాకు 139 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు భూమిని దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా పారదర్శకంగా సాగిన ఈ డిజిటల్ వేలంలో ఊహించని రీతిలో బిట్లు దాఖలయ్యాయి. చివరకు రిజర్వ్ ధర కంటే రికార్డ్ స్థాయిలో ఎక్కువగా పలికింది. మొత్తం 1499.73 కోట్ల భారీ ధరతో ఈ ప్లాట్లు అమ్ముడైపోయాయి. హైదరాబాద్ కి చెందిన గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరాస్తి సంస్థ ఈ భూమిని దక్కించుకోనుంది. జేఎల్ఎల్ సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. నిజానికి ఇది కళ్ళు చెదిరే రేట్ అనే చెప్పాలి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న సమయంలో మైండ్ బ్లోయింగ్ రికార్డు నమోదైందని చెప్పొచ్చు. అసలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ స్థాయికి చేరిందో అని చెప్పడానికి నిన్న జరిగిన ల్యాండ్ వేలం నిలువెత్తు సాక్ష్యం అని కూడా చెప్పొచ్చు. అయితే నిన్న టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో రాయదుర్గం ఐటీ హబ్ లో ఒక ఎకరం భూమి అంటే 237 కోట్లకు అమ్ముడైంది. నిన్న మొన్నటి వరకు ముంబై, ఢిల్లీ మార్కెట్లను చూసి అమ్మానుకున్న వాళ్ళంతా ఇప్పుడు భాగ్యనగర రేట్లు చూసి నోరెల పెడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ సరికొత్త భూకాయలసి ఇప్పుడు సరికొత్త చర్చ కూడా దారితీసింది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తన సొంత రికార్డులే తానే తిరగరాస్తుందని కూడా చెప్పొచ్చు. గతంలో 2025 అక్టోబర్ రాయదుర్గంలోని ఎకరం 177 కోట్లు పలికి అదే ఆల్ టైమ్ హై రికార్డు అనుకున్నారు. కానీ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ పాత రికార్డును ఏకంగా 34% మార్జిన్ తో దాటేసి ఇప్పుడు ఎకరం 237 కోట్లకు పైగా పలికి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. రాయదుర్గం సర్వే నెంబర్ 83/1 లోని 6.29 ఎకరాల మల్టీ యూజ్ ల్యాండ్ పార్సల్ కోసం జాతీయ స్థాయి దిగ్గజ డెవలపర్లు మొత్తం పోటీ పడిన నేపథ్యంలో వేలం పాడడంతో ఈ రేటు ఈ రేంజ్ కు వెళ్ళిందని చెప్పొచ్చు. అయితే దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు కేవలం ఈ ఒక్క ప్లాట్ ద్వారా దాదాపు 1,490 కోట్లకు పైగా రాబడి రానుందని కూడా తెలుస్తుంది. అయితే ఎకరం 237 కోట్లు అంటే ఇప్పుడు సామాన్యుడు గుండె ఆగినంత పని అవుతుందని చెప్పొచ్చు. అంటే కార్పొరేట్ కంపెనీలు అంతా పెట్టుబడి పెట్టడానికి బలమైన కారణాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే నాలెడ్జ్ సిటీ, టీ హబ్, టీ వర్క్స్, క్వాల్కామ్ క్యాంపస్, ఐటీసీ కోహినూర్ వంటి మేగా ఐకాన్స్ అన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ధర ఈ రేంజ్ లోకి వెళ్ళిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ గజం ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశం కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎకరం 100 కోట్లు దాటితోనే ఒక వింతగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 200 కోట్లు దాటి 240 కోట్ల వైపు కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. హైదరాబాద్ భూమిపై పెట్టుబడి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే కాకుండా ప్యూర్ గోల్డ్ మైనింగ్ అని కార్పొరేట్ సంస్థలు కూడా నమ్మే పరిస్థితికి వచ్చారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ రేట్లను చూస్తుంటే గ్లోబల్ ఇన్వెస్టర్లకు హైదరాబాద్ పై ఉన్నటువంటి నమ్మకం ఏంటో కూడా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్, క్లియర్ టైటిల్స్ ఇవ్వడం మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అదేవిధంగా ఈ సక్సెస్ కు కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ కమర్షియల్ ల్యాండ్ రేట్లు ఇలా ఆకాశాన్ని తాకడం వల్ల ఇప్పుడు భవిష్యత్తులో హైటీ హబ్ చుట్టుపక్కల సామాన్యుడు ఇల్లు కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా కూడా వాళ్ళకు ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనా ఇప్పుడు ల్యాండ్ వాల్యుయేషన్ లో ముంబై ప్రైమ్ లొకేషన్లు సైతం దాటేసి టాలీవుడ్ రేంజ్ లో రికార్డుల వేట సాగిస్తుందని హైదరాబాద్ ఇలా వేట సాగిస్తుందని కూడా మనకు చెప్పుకోవాలి. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.